అయ్యగారికి మీరే సాయపడాలమ్మా. ఇవన్నీ నీకే. తను ఇవ్వాలంటే సంవత్సరాలు పడతాయి. అందుకే నువ్వే తీసుకో. రేపు ఎలాగో ఆ ఇంటికి వెళ్తావు కదా, మళ్ళీ ఇంటికి వస్తావో రావో. ఇప్పుడు ఈ బ్యాగ్లో సర్దుకో వదినా. సెలక్షన్ చాలా బాగుంది నాయుడు బావా. నా కోసం నువ్వు కొన్నట్టుగా లేదు, నాకు నేనుగా కొనుక్కున్నట్టుంది. నా ఇష్టం నీ ఇష్టం ఒకటే అని నీకెప్పుడో తెలిసింది. నాకు తెలియడానికి ఇన్నేళ్లు పట్టింది. ఈరోజు చెప్పేస్తాను నాయుడు బావా. నా సిగ్గుని అహాన్ని పక్కన పెట్టి నా ఇష్టాన్ని నీకు చెప్తాను. నువ్వంటే ప్రేమని చెప్పేస్తాను. త్వరగా ఇంటికి రా బావా. వచ్చారా? రండి. బయలుదేరుతున్నావా? మరి వెళ్ళాలి కదా. నిజంగానే వెళ్తున్నావా? వెళ్తున్నావా ఏంటి? వెళ్తున్నాం. అన్నట్టు మీకొక విషయం చెప్పాలి. ఇంక చెప్పడానికి ఏముందలే? చాలా ఉంది. ఏముంది? ఉందంటున్నాను కదా. ఇదివరకు కూడా చాలాసార్లు చెప్పడానికి ప్రయత్నించాను, మీరే వినిపించుకోలేదు. అంటే నాతో చెప్పే చేయాలనుకుంటున్నావు నువ్వు? మరి చెప్పకపోతే మీకెలా అర్థమవుతుంది? అర్థం కాకపోతే ఇలాంటి నిర్ణయం తీసేసుకుంటావా? తప్పే ఉంది. తప్పేం లేదా? నాకేం తప్పనిపించట్లేదు. ఎవరైనా ఇలాగే చేస్తారు. ఎవరో కాదు, నువ్వు చేయకూడదు. ఏ? ఎందుకు చేయకూడదు? నేను ఆనందంగా ఉండడం మీకు ఇష్టం లేదా? అసలు నువ్వు ఎలాంటి ఆనందాన్ని కోరుకుంటున్నావు స్నేహ? నేనంటే నీకు ఏ ఇది లేదు. సరే లేదు, అది నాకు ఎప్పుడూ అర్థమైపోయింది. కనీసం నీ కుటుంబం, రాజావారు ఇవేమీ ఆలోచించవా? నీకు ఆ బాధ్యత లేదా? ఇందులో ఆలోచించడానికి ఏముంది? ఇంకా ఆలోచిస్తూ కూర్చుంటే ఆలస్యం అవుతుంది. ఆలస్యం కొన్నిసార్లు అమృతమేమో. నా విషయంలో ఆలస్యం విషం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.